అతను సాగించును పరలోకము నా దేశము పరదేశిని ఆగపడుతున్నది గమ్యస్థానము అక్కడికి ఎప్పుడు ఆగపడుతున్నది గమ్యస్థానము. ఏర్పాటులో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. వందనములు స్తోత్రములతో యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నడచుచున్నాను నీ దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. లోకమంతా నాదనించి, లోకమంతా నాదనించి, బంధుమిత్రులే ప్రియులను కొంటిని, లోకమంతా నాదనించి, బంధుమిత్రులే ప్రియులను కొంటిని, అంతయో మోసమేగా, అంతయో మోసమేగా, వ్యర్థము సర్వమును ఇళ్ళలో, వ్యర్థము సర్వమును. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. ధన సంపదలు గౌరవములు, ధన సంపదలు గౌరవములు, దహించిపోవు ఈ లోకమున, ధన సంపదలు గౌరవములు, దహించిపోవు ఈ లోకమున, పాపము నిండే జగములో, పాపము నిండే జగములో, శాపము చేకూర్చుకొని లోకము, శాపము చేకూర్చుకొని, పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి, నా గురి నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. తెలుపుము నా అంతము, నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంత అల్పుడనో, తెలుపుము ఎంత అల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. చున్నాను నీ దారి, నా గురి నీవేను. ఆ దినము ప్రభుకు తిరిగితిని, ఆ దినము ప్రభుకు, ఆ దినము ప్రభుకు తిరిగితిని, నీ రక్తముచే మార్చబడితిని, క్షమాపణ
పొందితివనగా క్షమాపణ పొందితివనగా మానందము కలిగే పరవాసిని నడచుచున్నాను నిదారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను చెరరు నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించెను. ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు. మన మధ్యలో దైవసేవ ఏడవ వచనము, 8వ వచనం దయచేసి చదవండి. నాతో పాటు. మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు కడగొట్టించుకుని విశ్వాసము కాపాడుకుంటుంది. ఇక మీద నా కొరకు ఆ దినమందు ఎన్నికల న్యాయాన్ని పొందిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా ప్రత్యక్షం అపేక్షించే అందరికీ అనుగ్రహించిన ప్రార్థన చేస్తాను. దేవుడు తండ్రి దైవ దాసు తండ్రి గారు ఈ సేవలో పాల్గొని మనం తీసుకున్నాను. కూడబడిన సహోదరి నిర్మల శిష్యులు కుమారుడికి ప్రార్థిస్తున్నాం. మీరే ఆదరించి మరి దాసులు నుంచి తండ్రిగాను యజమానిగా ఉండి కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ పరిచయం మీరు దీవెనకరంగా చేయండి, సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తండ్రి దాసులు మరి ప్రభుదాస్ గారు వర్ధనమ్మ వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. మరి తల్లి కుటుంబంతో తండ్రి నాకు ఇచ్చిన సహవాసము తల్లి ఏర్పాటు బట్టి వందనాలు చూస్తున్నాం. తండ్రి వారి అల్లులందరూ కుమార్తెలు వారందరూ కూడా ప్రభువులో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత అందుకే శ్రీకృష్ణ ఆరాధిస్తున్నాం. తండ్రి ప్రత్యేకంగా ఈ దాసులు తండ్రి మరి పౌలు గారు నమ్మకంగా సాక్షిగా జీవించి ప్రభా ఈ చివరి దినాల్లో తండ్రి మీ యొక్క ఆశీర్వాదం మీ యొక్క దయను పొంది ప్రభా మరి తండ్రి మహిళకి మీరున్న స్థలంలో ఉండడానికి మీరు తీసుకొని అనుకున్నారు. తన పని అంతా ముగించుకొని విశ్రమించుకుని కృపకై ఉన్నాం. మీ యొక్క మాటలు తండ్రి మనందరికీ దీవెనకరంగా చేయమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. అయితే అన్న వాక్యం పంచుకున్నాడు. వాక్యంతో పాటు నా సాక్షిగా కొన్ని మాటలు చెప్తాను. కుటుంబంతో ఇలా కలిసి ఉన్న సందర్భాలు మరి 97 సంవత్సరాలు నేను బాలాజీ నగర్కి వచ్చినప్పుడు సేవ పడిపోయి అక్కడ ప్రభుదాస్ మరి ప్రధాన మాటి వారు కుటుంబం అన్నట్టు మరి సంఘాన్ని వారు నడిపిస్తున్నారు. నాకు ఎప్పుడో నుంచి అక్కడ పంపించిన తర్వాత మరి కుటుంబం పరిచయం అయింది. అక్కడ బాలాజీ నగర్లో ఉన్న మందిరాన్ని వాళ్ళే చూస్తున్నారు, నడిపిస్తున్నారు. దానికి జాగ్రత్తలు సహకారంగా వాళ్ళకు ఉన్నారు. ఆ దినాల్లో మరి వెళ్ళినప్పుడు కొత్తగా 30 రోజులు ఆ స్థలానికి బాలాజీ నగర్కి నేను పంపించబడ్డాను. తర్వాత నాకు అప్పుడు అయితే సమీపంగా దేవుని మందిరానికి ఈ కుటుంబం ఎంతో దగ్గరగా ఉంటున్నారు. మరి ప్రదర్శకులు వంటి కుమార్తెలు అందరూ కూడా సమీపంగా మందిరం చుట్టూ వాళ్ళే ఉంటున్నారు. అంటే వాళ్ళే ఒక మందిరం లాగా ఉంటారు. అంత కుటుంబం పెద్ద కుటుంబం అని అంత పెద్ద కుటుంబం వాళ్ళందరూ కూడా అంటే దేవుళ్ళు ఉన్నారు. అదే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభులో ఉండి ప్రభు కొరకు మంచి సాక్ష్యం కలిగిన వారు మరి దేవుని ఇంటి కొరకే ప్రయాసపడేవారుగా ఉంటున్నారు. ఆ దినాల్లో మరి తిమోతెన కమలక్క వారి ఇల్లు మందిరాన్ని ఆనుకొని చూడడంలో మందిరానికే ఇచ్చేసినారు. అది మందిరాన్ని అయితే అనుకూలం ఉండేది. తర్వాత ప్రభుదాస్ అంకుల్ ఇల్లు మందిరం ముందర ఉండేది.
దాని పక్కనే ఖాళీ ప్లాట్ ఉండేది. ఆ ఖాళీ ప్లాట్ ఎవరికంటే నిర్మలంగా చెప్పి అంటే నిర్మాణం ఇచ్చినాము. నేను కూడా సేవకుడే, ఆయన సేవ చేస్తుంది. నాకు అప్పటి వరకు పరిచయం లేదు. తర్వాత పరిచయం అయ్యాడు. నా చాలా నిమ్మలంగా ఉండేవాడు, చాలా ప్రేమ కలిగిన వాడు. మనం మాట్లాడితే కొంచెం మాట్లాడేవాడు. నేను గమనించింది ఏంటంటే పౌరుల దగ్గర ఆత్మీయంగా ఉండేదానికి ప్రభు కొరకే మరి నమ్మకంగా ఉండేది ఆయన చూసి నేర్చుకునే విషయం అంటున్నాను. కనుక ఆయన ప్రభువులో ఏదైతే రక్షించబడ్డాడో ప్రభు కొరకు ఎట్లా జీవించాలనో, ఏ విధంగా ఆయన సేవించాలనో, ఆయన సేవకులకు ఏ విధంగా నడుచుకోవాలని దానికి ప్రాముఖ్యత ఇచ్చేవాడు. శరీర సంబంధమైన బంధుత్వంగా ఆత్మీయులు అయినప్పటికీ శరీర సంబంధమైన బంధుత్వానికి కంటే కూడా దేవునికే ప్రాముఖ్యత ఇచ్చేవాడు. నేను గమనించిన వాళ్ళు చెప్తున్నా, మీరు కూడా అది గమనించడానికి నేను అనుకుంటున్నాను. కాబట్టి సరే, ఇప్పుడున్న వాళ్ళు కూడా అందరూ దేవునికి ప్రాముఖ్యత ఇస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మన కుటుంబం దేవుని పిల్లలు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటారు. ఎవరైనా మరి వాళ్ళ ప్రాంతమని కులమని చూడరు, వేరువేరుగా వాళ్ళు ఆలోచన చేయరు. అంతా మనోళ్ళే, మన బంధువులే, మన సంఘర్షులే. మన దేవుని బిడ్డలంటే మన కుటుంబమే అని అందరూ వాళ్ళు ఎంతో ప్రేమగా ప్రేమించే కుటుంబం అని. కనుక ఇందులో సహోదరుడు మరి పాలన చాలా నెమ్మదిస్తుగా ఉండేవాడు. అది దేవుని వరకు నమ్మకమైన సేవ చేసుకున్నాం. మనం చదువుకున్న తరపులో దేవుని వాక్యంలో చూసినాము. ఎబ్రోతో కలిసి ఉండాలని ఎక్కువ ఆరాటం, ఎబ్రోతో సపరేట్ ఉండాలనేది ఇష్టం కాదు. సరే, ఇదేమైనా ఎబ్రోతో కలిసి ఉంటూనే సేవ చేస్తూ అది దేవుని యొక్క నడుపులు మనం చదువుకున్న తిమోతికి రాసిన పత్రికలో నేను మంచి పోరాటము పోరాడినాను. నేను అనుకుంటాను ఈ మాట రక్షించబడి బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవించే ప్రతి ఒక్కరికి చేరుతుంది. ఇదే సమయంలో ముఖ్యంగా దైవ సేవకులైన వారికి నిజంగా ఈ సాక్ష్యము, ఈ మాట ఎంతో ప్రాముఖ్యమైంది. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఇది. కనుక అందరికీ తెలుసు మనకు. కనుక ఎందుకు ఈ మాట చెప్పినాడు అపోస్తలుడైన పౌలు అంటే ఆయన ఎంతో ఉన్నతమైన సేవ చేసినాడు, నమ్మకమైన సేవ చేసినాడు, ప్రయాసపడ్డాడు. మంచి పోరాటము అనేది మంచి మరి సేవ. జీవితమే ఒక పోరాటం. వాస్తవంగా జీవితం అనేది ఒక పోరాటం ప్రతిదీ కూడా. కానీ దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ పోరాటం ఉంటుంది. కానీ దీన్ని ఏమంటారంటే ఇది మంచి పోరాటం అంటారు. యేసుక్రీస్తులో మనం జీవించే ఈ జీవితము లోకంలో ఉండే పోరాటము, అది శరీర సంబంధమైనదిగా ఉన్న పోరాటము. ఆ పోరాటము, ఆ ఆరాటము అదంతా కూడా దేనికి పోరాడుతున్నారు? ఏ సంబంధమైన వాటి కొరకు పోరాడుతున్నారు. కానీ ఇది పరలోక సంబంధమైన బహుమానం కొరకు. అపోస్తలుడైన పౌలు ఏం చెప్పినాడు అంటే ఇక్కడ నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, నాకు ఒక్కరికే అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. నాకు ఒక్కరికే కాదు, అంత మాత్రమే కాదు, నాకు మాత్రమే కాదు, ఆయన రాకడను అపేక్షించే వారందరికీ అన్నాడు. అంటే దేవుని ప్రజలైన వారందరూ ఈ మంచి పోరాటంలో అంటే రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు జీవించి మంచి సాక్ష్యం కలిగిన వారు, మంచి సాక్ష్యంతో జీవితాన్ని కొనసాగించే వారందరికీ ఇది జీవితంలో ఉండే పోరాటం. అంటే మనం వాక్యంలో చూస్తే పోరాటాలు ఉన్నాయి ఎన్నో, పోరాటాలు ఉన్నాయి ఎన్నో. కానీ నియమం ప్రకారమైన పోరాటం చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఒక పద్య గ్రంథం ఉందనుకోండి, ఆ పద్య గ్రంథంలో నియమం ప్రకారంగా ఉండాలి. నియమం ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉండాలి, దానికి ఒక విధానం అనేది ఉండాలి. అంటే చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఆ నియమం లేదు, ఇప్పుడు పద్ధతి లేదు, ఇష్టం చెట్టు పోరాడతాం పరిగెత్తుతామంటే బహుమానం ఇచ్చేవారండి. ఒక ఒలింపిక్ గేమ్ పెట్టినట్టుంది. ఆ గేమ్లోకి ఎవరైతే సెలక్షన్ అవుతారో, ఎవరైతే అర్హులో, ఎవరైతే వాళ్ళకు తగిన ఏర్పాటు చేయబడ్డ లిస్ట్ అవుట్ చేస్తారో వాళ్ళు మాత్రమే పరిగెత్తుతారు, వాళ్ళకి బహుమానాలు ఉంటాయి. మిగతా వాళ్ళందరూ పరిగెత్తుతున్నారంటే వాళ్ళు ఎక్సర్సైజ్ కొరకు పరిగెత్తుతున్నారో లేకపోతే ఆరోగ్యం కొరకు పరిగెత్తుతున్నారో, ఎందుకు పరిగెత్తుతున్నారో మనకు తెలియదు. రకరకాలుగా పరిగెత్తుతుంటారు జీవితంలో. కానీ నియమం అనేది అవసరం. తర్వాత దేవుని యొక్క దగ్గర బహుమానం పొందాలనే పోరాటం. ఇక్కడ నేను నా దృష్టికి మొదటి
సాక్ష్యంలో మన తలంపులు ఏంటంటే తాను కూడా బహుమానం పొందాలి అని దేవుని దగ్గర నుంచి పొందాలి, బహుమానం పొందాలని కోరాడుతున్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చివరి వచనాలు ఉంటుంది అన్నమాట. 9వ అధ్యాయము చివరి వచనం ఇక్కడ మనం చూడండి. వచ్చేసి ఎక్కడి నుంచి చదువుతున్న సిస్టమ్ 20 అంతకుముందు నుంచి చదవండి. 25:4 నుంచి చదవండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ పొందుదురు కానీ తెలియదా, అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ఈ మాట కొంచెం చదివిస్తున్నాను. ఈ మాట దేని కొరకు మనం పరిగెత్తాలి? ప్రభువు నుంచి బహుమానం పొందాలి. ఆ బహుమానం గురించి మనం ఇప్పుడు చదువుకున్నాం. తిమోతి రాసిన పత్రికలో మంచి అది నీతి కిరీటము నా కొరకు ఉంచబడిందని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అలాంటి కిరీటము, అలాంటి బహుమానం దేవుని యొక్క పొందటానికి దేవుని నమ్ముకొని సేవించే ప్రతి ఒక్కరు ఆ విధంగా జీవించాలని మరి ఈ యొక్క వాక్యం ద్వారా పౌలు మనం జ్ఞాపకం. అలాంటి ఆతృత, అలాంటి బహుమానం పొందాలని మరి ఆసక్తి కలిగిన వాడు మన ఈ అన్న ఈ పాలన నిర్మల మన కుటుంబ సభ్యులు వారికి ఉన్న ఆరాటం అలాంటి మంచి సాక్ష్యము, మంచి దాంట్లో ప్రభు వారికి జీవించినారు. కొంతమంది కనబడతారు, కొంతమంది కనబడరు. కొంతమంది మనకు పోస్టర్లలో అక్కడక్కడ కనబడతారు. పెద్దగా వీళ్ళు మంచి సేవ చేస్తున్నారు. నేను ఈ పాస్టర్ ఫెలోషిప్ పెట్టక ముందు నాకు వేరే డినామినేషన్ గురించి తెలియదు. నాకు పాస్టర్ ఫెలోషిప్ పెట్టిన తర్వాత అప్పుడప్పుడు నేను పోవటం. నేను మా నల్గొండ జిల్లాలో ఒక నియోజకవర్గం, నాగార్జునసాగర్ నియోజకవర్గం అంతటికి ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు చేపట్టి ఇన్వాల్వ్ అయ్యి అందులో పోయిన తర్వాత నేను చూసిన కొంతమందిని ఎంతో ఆత్మీయులైన వారు ఉన్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నారు, ఆత్మల కొరకే, రక్షణ కొరకే ఎంతో భారంగా పరిచయం చేస్తున్న వారు ఉన్నారు. నేను వాళ్ళని చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయినా. ఎంత నమ్మకమైన సేవ చేస్తున్నారు. కొంతమంది చిన్న చిన్న ప్లేస్లలో ఉంటారు, ఖండాలలో ఉంటారు, చాలా మారుమూల ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళని ఎవరికి తెలియదు, ఆయన మాస్టర్ కూడా తెలియదు. అలాంటి స్థితిలో ఉంటారు, ఎంతో ప్రయాసపడతారు. ప్రభు కొరకు రేయి పగలు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తారు. నేను ఈ అన్ని విషయాలు ఎందుకు చెప్తుందంటే, సహోదరులుగా ఆయన ఏ పోస్టర్లుగా పెద్ద ఫ్లెక్సీలను కనబడకపోవచ్చు, కానీ నమ్మకమైన సేవ చేయడానికి, దేవుని కొరకు నమ్మకంగా ఉండాలని ప్రయాసపడిన ఒక సేవకుడిని నేను గ్రహించినాను ఆయన సేవలో. కనుక ఆయన కొరకు ప్రార్థన చేయండి. కుమారుడు ఇద్దరు ఉన్నారు, వారు కూడా ఆత్మీయంగా తండ్రి వలె. ఆయన అమెరికాలో ఉంటున్నాడు, దూరదేశంలో. ఇంకో ఆయన ఇక్కడ ఉంటున్నాడు, బాబు. ఈయన కూడా ప్రభు కొరకు నిలబెట్టినట్టుగా ఆయన కొరకు ప్రార్థన చేయండి. సహోదరి కూడా మంచి విశ్వాసంతో నిర్మర్శిస్తున్నారు, మాకు అప్పటి నుంచి తెలుసు. మళ్ళీ మేము ఇక్కడికి వచ్చినాక చాలా సంతోషపడ్డారు. అందరూ పద్మ, నిర్మల, ఇదంతా కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసినాక అలా మీరు ఇంటికి వచ్చారు. ఆ సంతోషానికి మాకు ఎంతో సంతోషపడతారు. కనుక వాళ్ళు ఒక కుటుంబంలో ఉన్నారు. నాతో కలిసి మేము వాళ్ళన్నట్లా వాళ్ళు కూడా నన్ను అక్కడ ప్రేమించుకోవడం. కనుక నేను చెప్పదలుచుకున్న తలపినట్టు ఇక్కడ మరి దేవుని ప్రజలైన మనం దేవుని కొరకు మంచి బహుమానం మనందరికీ ఉంది. నేను కేవలం పాస్టర్ల గురించి చెప్పట్లేదు. ఒక విశ్వాసైన వ్యక్తి నమ్మకంగా ప్రభువుని సేవించి యథార్థంగా ఆత్మల కొరకు, లేకపోతే ప్రభు నీతి కొరకు, ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడితే నీకు కూడా, అంటే అందరికీ సమానంగా ఈక్వల్గా ఆయన దేవుని దగ్గర పక్షపాతం ఉంటుందండి. ఇక్కడ ఉండొచ్చు పక్షపాతం, ఇక్కడ బిషప్ అని, ఆర్చ్ బిషప్ అని రకరకాలైన ఒక డిగ్నిటీస్ లేకపోతే పేరు మనం పెట్టొచ్చు, మన దగ్గర ఉంటుంది. కానీ దేవుని దగ్గర అలాంటి ఏమీ భేదాలు లేవు, అక్కడ ఏ పక్షపాతం లేదు. ఆయన సమానంగా అందరినీ ప్రేమిస్తాడు. ఆయనకు అందరూ సమానంగా, ఆయనకు దేవుని పిల్లలంగా ఉంటే అందరూ ఆయనకు ఇష్టమైన వారు. అయితే ఆయనకు ఇష్టమైన జీవితము కలిగి ఉండాలి, ఆయనకు ఇష్టమైన పని చేయాలి, ఆయనకు ఇష్టంగా మనం నడుచుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. మనము మన సాక్ష్యము ద్వారా మరి
అనేకుల్ని ఆదరించేట్టుగా అనేకుల్ని ప్రేమించేట్టుగా ఉండాలని బ్రదర్ అయితే తన యొక్క స్థాయిలో తన అందరితోనే సమాధానంగా ఉన్నాడు, అందరినీ ప్రేమించినాడు, అందరు కలిసి ఉన్నాడు. మందలిస్తే ఎవరైనా ప్రైజ్ అంటే ప్రైజ్ కాదు, కలిసి ఉంటాడు. మందలిస్తే మాట్లాడితే మాట్లాడతాడు. కానీ దేంట్లో ఇన్వాల్వ్ కావడం ఎక్కడ ఏ విషయంలో మరి నిక్షేపాతంలో ఉండదు అని నేను గ్రహించిన నా 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 వ్యక్తిగతమైన జీవితంలో కనుక మరి సౌదరి గురించి ఎంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. కానీ వారి యొక్క సంఘం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ మందిరం ఈ ప్లేస్ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయి సంతోషపడ్డాను. మంచి ఒక పరిచర్య ఏర్పాటు చేసుకున్నాను. తర్వాత తిమోతి దగ్గరికి పోయిన అక్కడ వాళ్ళ పరిచయం చూసి చాలా సంతోషపడ్డాను. దేవుని దేవన్న ప్రజా సంఘం మరి వరదానం లాంటి వారు చేసిన ప్రార్థన ఎంత బలభరితంగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని పిల్లలుగా దేవుని పని కొరకే దేవుని పరిచర్య కొరకే ఆరాటపడుతున్నారు. పద్మశిష్యుని కూడా అడిగిన నా పరిచర్య నేను చేస్తున్నానా ప్రార్థన చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా విజయశిష్యులు కానీ ఎవరైనా ఏమంటారు, మా నాయన ఇది మాకు నేర్పించింది, మా అమ్మ మాకు ఇది నేర్పించింది, ప్రార్థన చేయాలి. వాళ్ళు అదే మాట చెప్తారు, ఎవరిని మందలేయండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ మాట చెప్తారు వాళ్ళు. కనుక చాలా సంతోషకరమైన కుటుంబం ఆత్మీయంగా. ఇప్పుడు ప్రజలు మన మధ్యలో లేడని దుఃఖము లోటు, కానీ ప్రభువు మనకు ఆ దుఃఖాన్ని ఆ కుటుంబాన్ని ఉదాహరణ దేవుని వాక్యంలో మనకు రాసిన మాట చూస్తాము. కానీ సహోదరులారా, మనం ఎవరైనా సహోదరుని కొరకు మనం ప్రభువు నందు నిద్రిస్తున్న సహోదరుని కొరకు మనం దుఃఖపడిన అవసరం లేదు. ఎందుకంటే ఒకరోజు మళ్ళా ఆయన వస్తాడు, ఆయనతో కూడా దైవ సేవకులు దేవుని బిడ్డలైన వారందరూ రక్షించబడి బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవించిన ప్రతి ఒక్క విశ్వాసి కానీ సేవకుడు కానీ ఎవరైనా కావచ్చు, అందరినీ వెంట పెట్టుకొని వచ్చేటప్పుడు వాళ్ళతో కూడా బ్రదర్ సహోదరులు కూడా వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు, ఆయన మనం కలుసుకుంటాము దినం. ఇది మనకున్న నిరీక్షణ. అందుకోసం ఇంత మనం దుఃఖపడ అవసరం లేదు. నిరీక్షణ లేని వారి వల్ల ఇతరులే మనం దుఃఖపడాల్సిన నిమిత్తమై ఈ మాట ఒకరి చేత ఒకరు ఆ మాట చదువుకుందాము, ఆదరించుకోండి అన్నట్టు అన్న మాట వినే అన్న కొంచెం ఆదరణ మాట చెప్పండి కదండి. సరే మంచిదే, నేను కొంత సరిగ్గా చెప్పినా కూడా ఈ మాట చదువుకున్నాము. ముగింపులో దర్శనం రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చివరి వరకు చదువుదాం. అందరం కలిసి చదువుకున్నాం. మీరు కూడా చదవండి, నేను చదువుతాను. సహోదరులారా, ఈ నిరీక్షణ లేని ఇతరుల వారి చెప్పబడకుండా నిమిత్తము నిద్రిస్తున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచుకున్నాము నమ్మేడగా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వస్తుంది. మేము ప్రభువు మాటను మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై మనము నిద్రించే వారి కంటే ముందుగా అనుసరిని ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోధతోనూ పరలోకం నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తునందు భక్తులైన వారు మొదట ఆ మీదట సజీవులై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకంగా ప్రభు ఎదుర్కొంటూ ఆకాశమండలకు మేఘల మీద కొనుక్కోబడము. కాగా మనం సదాకాలం ప్రభుత్వం కూడా. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినప్పుడు ఆదరించుకున్నది. ఈ మాటలే మనకు ఆదరణ. సిస్టరు మరి నిర్మాణ పిల్లలకు సభ్యులకు ఈ మాటలే మనకు ఆదరణ, ధైర్యం. అది ఉదయం మేము ఎదుర్కొంటాం. ఇంకా ఇది చాలా ముఖ్యమైనది. ఒక విశ్వాసి చిన్న మాట ఒక విశ్వాసి అయిన సహోదరి అట పిల్లలు ఇద్దరు, ఒక అమ్మాయి ఇద్దరు ఆడపిల్లలు అయితే ఒక అమ్మాయి ఇద్దరు రక్షించబడ్డ, ఒక అమ్మాయి చనిపోయింది, ప్రభు దగ్గర చేర్చబడింది. ఇంకొక అమ్మాయి అమెరికాలో ఉంటుందట. అయితే ఈ అమెరికాలో ఉన్న అమ్మాయి, అమ్మ నువ్వు అక్కడ ఏమంటావు, నేను ఇక్కడ స్థిరపడ్డా, గ్రీన్ కార్డు వచ్చింది, ఇల్లు అన్నీ ఉన్నాయి, నాకు నా దగ్గరికి వచ్చి టికెట్ అన్ని పంపించిందట తల్లికి. అయితే ఆ విమానంలో పోతుంటే ఆ విమానం చెడిపోయిందట. ఆ విమానంలో అనౌన్స్మెంట్ ఏం చెప్పారంటే, ఈ విమానం కొద్ది క్షణాల్లో కూలిపోతుంది, మీ దేవుళ్ళని ప్రార్థన చేసుకోండి అంటే ఈమె సంతోషంగా పాట పాడుతున్నారు, ప్రార్థన చేస్తుంది అక్కడ.
ఏమైనా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, మేమందరం భయపడుతున్నాం, చచ్చిపోతామని భయపడి మేము అంటే మేము పాట పాడుతున్నామంటే అంటే ఎందుకంటే నాకు దుఃఖం ఏమి లేదండి, చచ్చిపోతానని భయం ఏమి లేదు. ఎందుకని బతుకుంటేనేమో ఈ కుమార్తె కాడికి అమెరికాలో ఉన్న కుమార్తె కాడికి పోతా, చనిపోతే ఆడికి పోతా, ప్రభు దగ్గర ఇంకో కుమార్తె ఉంది కదా ఆడికి పోతా అని చెప్తున్నాడు. అంటే ఆమె ఎట్లా ఉంటుంది, నాకు ఎటుపోయి ప్రయాణమే జీవితంలో, నా ప్రయాణంలో నేను వెళ్తున్న ఈ ప్రయాణంలో ఇతరులు చేరుకుంటా అక్కడ చేరుకుంటా మొత్తానికి గమ్యానికి పోతుందని ఆమె నిరీక్షణ కలిగి ఉంటుంది. ఇలాంటి నిరీక్షణ మనకు ఉండాలి అని దేవుడు వాక్యం ద్వారా మనకు ఈ మాట జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఇలాంటి ధైర్యం కలిగి ఉండాలి విశ్వాసంలో. మనము పౌరు పిల్లల యొక్క సాక్ష్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని నేను కూడా కలిగి ఉన్నానని ఆయన మనతో మాట్లాడుతున్నాం. మరి మనకున్నాం, మనం కూడా అలాంటి నీతి కిరీటం కొరకు ప్రయాసపడుతున్నామా? మన యొక్క సాక్ష్యాన్ని ఆ విధంగా కాపాడుకుంటున్నామా? నా విశ్వాసం కాపాడుకున్నాను అవసరమైన పౌరులు మాత్రం కాదు, మన పౌరులను కూడా చెప్తున్నాడు, నేను కాపాడుకున్నాను నా విశ్వాసాన్ని. మన విశ్వాసం కాపాడుకోవడం, మన సాక్ష్యం కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. రక్షించబడటం, బాప్తిసం తీసుకోవడం ఇది చాలా నిర్మాణం. ఒకవేళ ప్రభు దగ్గర మనకు ఈ మాటలు చెప్తున్నప్పుడు ప్రభు దగ్గర మనం లోటుపాట్లు ఉంటాయి. నా మటుకు నేను, నీ మటుకు లోటుపాట్లు సరి చేసుకుందాం. మన మనుషులమై బలహీనమై కొన్నిసార్లు తట్టుకోకుండా సరి చేసుకొని ప్రభు కొరకే నమ్మకమైన సాక్ష్యం, తర్వాత నమ్మకమైన విశ్వాసం, ప్రభు కొరకు దగ్గర బహుమానం పొందే పదవు, ఇది చాలా ప్రాముఖ్యం. ఈ మూడు విషయాలు మనం గుర్తుంచుకున్నాం. కనుక ఆదరణ కొరకు భవిష్యత్తు పరిచర్య కొరకు సేవ కూడా ప్రార్థన చేయవలసిందిగా మనకిస్తున్నాం. దేవుడి మాటలు దీవించుకున్నాం. మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను, జయమును పొందెదను. మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను, జయమును పొందెదను. మహిమరక్తముతోని బంధన స్థిరపరచి పాపము క్షమించే యెహోవా నీ కృపాతిశయము నిత్యము కీర్తించబడతాయి. నిత్య నరకాగ్ని గుండా నుంచి తప్పించబడతాడు. యేసుక్రీస్తు వారికి ఆత్మీయంగా అంటూ కట్టబడతాడు. కనుక జన్మపాపం, కర్మపాపం, వాడు కర్మపాపాన్ని మానేస్తే కొంతమంది మాట్లాడవచ్చు. జన్మపాపాన్ని మనిషి తీసివేసుకోలేడు. జన్మపాపంతో పుట్టి పాపం స్వభావంతో జీవిస్తూ భక్తి విశ్వాసాలు లేని వారిగా జీవిస్తూ ఉంటారు సర్వసాధారణంగా. అందరూ ఆస్తికులే, 99% ఆస్తికులే. దేవుడు లేడని చెప్పేమో 1%. సరే, మరి వీరంతా కూడా భక్తి విశ్వాసాలు కలిగిన వారే, కానీ వారి చివరికి పాపంలో వెళ్ళిపోతారు. పాపానికి విధింపబడిన శిక్ష నిత్య నరకానికి వారికి ఆనందం పొరుగు సాగు దేవుని సత్యమైన మాటలు. అయితే ఈ మనుషుడు తన జీవిత కాలంలో శుభవార్తలు, సత్యవార్తలు, నిజవార్తలు విని శ్రద్ధగా విని విశ్వసించి మరి తన నిజ వాస్తవిక స్థితిని వాక్యంలో గుర్తించి గ్రహించి తన పాప పరిహారం కొరికే దేవుడు యేసుప్రభువుగా ఇప్పుడు ఈ లోకానికి ఒక్క పర్యాయం వచ్చి సిలువలో బలియాగమని సంబంధం ఉంచబడి తిరిగి తెచ్చారని సువార్త మర్మాన్ని సత్యాన్ని ఏందండి. ప్రభునామంలో ప్రార్థించినప్పుడు మరణం తప్పించుట అదిలో ఆ ఆత్మ సంబంధమైన మరణంలో నుంచి చెప్పబడి ఆ మాట వినినందు భక్తులు వారి విశ్వాసం ఉంచువాడు మరణంలో నుంచి జీవంలోకి దాటుకుపోయి ఉన్నాడని నిశ్చయంగా చూపించాడు. ఆత్మ సంబంధమైన మరణం నుంచి తప్పించబడ్డారు. రెండో మరణం నుంచి కూడా తప్పించబడ్డారు. ఇక వారికి ఇచ్చిన ఫ్యాక్టరీ కూడా వారి దేవుడి శరీరానికి పద్మక రాజ్యానికి వెళ్ళిపోబడతారు. సరే, మన దీని కొరకు సేవకుల కొరకు ప్రార్థన చేసినప్పుడు చిత్తమైతే శారీరకంగా ఆ సమయంలో మరణించకుండా ఇంకా కొంతకాలం ఆయన పొడిగించగలడు. ఒకవేళ అదే సమయంలో తన దగ్గరికి తీసుకోవడమే ఆయన చిత్తమైతే ఆయన చిత్తం.
దాన్ని నెరవేర్చుకుంటే ఏదేమైనప్పటికీ వారు ఆరోగ్యంగా బలంగా ఉండి సేవ చేయడం ఎంత విలువైందో వారి మరణం కూడా ఆయన సన్నిధికి వచ్చారు, అక్కడ సేవ చేస్తారు కనుక అది విలువైంది. ఆ మాట ద్వారా మరి ఆహారకరమైన ఆ మాటలు. ఆ తర్వాత యేసు ప్రభువు వారు తన యొక్క విశ్వాసం ఉంచి రక్షించబడి తను వ్యవహరిస్తున్న వారిని గురించి కొన్ని మాటలు పెట్టాడు. మొదటిగా అంటాడు, మీరు నాకు సాక్షులు, యూదయ సభ యెరూషలేము ముదినంత వరకు మీరు నాకు సాక్షులు. ఇక రెండో మాట భక్త పౌరులు అంటాడు, రాయబారులు. రాయబారులు ఇక మూడవ మాట ఏంటంటే కుమారులు కుమార్తెలు. నాలుగో మాట ఏంటంటే మరి శిష్యులు. శిష్యుడు కానీ ఎలా జన్మించాలి తేలిగ్గా శిష్యులు. ఆ తర్వాత మాట ఏంటంటే మరి దాసులు. దాసులు దాసు తర్వాత శిష్యులు. కుమారులు కుమార్తెలు దాసులు. దాసు తర్వాత శిష్యులు. ఆ తర్వాత అంటాడు ప్రభు స్నేహితులు. ఇలా ఇచ్చాడు కనుక ప్రాథమికంగా రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రభుకి సాక్షులు. యూదయ సమయ యెరూషలేము ముదినంతో వారు ఎక్కడున్నప్పటికీ కూడా సాక్షులు. సాక్ష్యం కలిగి జీవిస్తూ సాక్ష్యం ఇచ్చేవారు. మరి ఉప్పులో ఉప్పదనం లేకపోతే అది ఎందుకు బయటకు వస్తుంది, ఎందుకు బయటకు రాదు? ఉప్పే ఉప్పే అది. మీరు లోకంలోకి ఉప్పు అయి ఉన్నారు, ఉప్పదనం మైనస్ అయితే అది ఎందుకు బయటకు రాదు? మీరు లోకం వెళ్తూ వెలుగై ఉన్నారు. మరి ఆ తర్వాత రాయబారులు, దేవుని రాజ్యానికి రాయబారులుగా ప్రతిపాదుకునేవారుగా అటు పరిచర్య సేవ. ఈసారి వార్త నాకు పరిచయం లేదు. విశ్వాదాయ మందిలో నాగారంలో ఆ రీతియ సమయంలో కానీ స్వప్నం కలుసుకోవడం జరిగింది. ఇలా మరి ఆ తర్వాత కనుక చూస్తే కుమారుడు లేక కుమార్తెలు అనగా అర్థం చేసుకోవడానికి తండ్రికి 4 కుమారులు ఉన్నారు. మరి ఆ ఆఖరి వాడి వయసు 5 సంవత్సరాలు, 10, 15, 10 సంవత్సరాలు. ఇప్పుడు 4 కుమార్తె ఆయన పిల్లలు. ఇప్పుడు ఏ కుమారుడు ద్వారా లోకంలో ఆయన మహిమపరచబడతాడు అయిపోతుంది. ఎదిగిన అట్లాగే ఆత్మీయంగా ఎదిగినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధతను, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, ఆ దేవుడి దివ్య గుణ లక్షణాలను తలమానికంగా ఉన్నాయి. ఇవి కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది వారిని చూసిన వారు అది ఆ క్రీస్తులకు నమ్మకం అని చెప్తూ ఉంటాడు కదా, ఆ క్రీస్తే ఈతో ఆ మాటలు చెప్పిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను, ఆయన పరిశుద్ధతను, ఆ ప్రత్యేకత, ఆ వేరు చేయబడిన ఆ జీవితం అంటే ఊరిని విడిచిపెట్టాము, మా వృత్తులు విడిచిపెట్టాము, కుటుంబాలను విడిచిపెట్టాము, ఇళ్ళను విడిచిపెట్టి నేను వెంబడిస్తూ ఉన్నాను కదా. ఎవడైనా నన్ను వెంబడింపని మళ్ళీ ప్రత్యేకంగా అవన్నీ విడిచిపెట్టాలని వెంబడిస్తూ ఉన్నారు. ఇక మీద మీ మధ్య నేను శరీరధారిగా ఉండను. ఎవడైనా నన్ను వెంబడింపని తనను తాను ఉపేక్షించుకుని సెల్ఫ్ రిలయన్స్ అంటే స్వయానికి సరిపోయి సిలువనెత్తుకొని అని అక్కడే చెప్పాడు ప్రభు. అంటే సిలువ అనేది ఉంటుంది. అది వ్యాధి కావచ్చు, పేదరికం కావచ్చు, ఒంటరితనం కావచ్చు, ఇంకా మరి అనేక రకాలైన శ్రమలు, ఇబ్బందులు ఏవైనా కావచ్చు. సిలువను ఎత్తుకొని అందరికి ఒకటే ఉండదు. ఆ సిలువను ఎత్తుకొని అనుమతింపబడిన శ్రమలు తొలగించమని కాకుండా
ఆ శ్రమతోనే స్వయానికి చనిపోయి ఎవడైనా నన్ను వెంబడింపదు. ఇది అది శిష్యుడికి అనే కాడి కింద రావడం. ఆ తర్వాత సందర్భంలో యెహోషువ 17వ అధ్యాయంలో గంభీరంగా అంటాడు, ఇక మీద వినయంలోనే సేవకులని దాసులని కాదు, శిష్యులని కాదు, నా స్నేహితులని పిలుస్తాను. అంటే అన్యోన్య సహవాసం, ఆత్మయందు యేసుక్రీస్తు వారితో అన్యోన్య సహవాసం. ఈ విధంగా ప్రభు పిలుచుకునే ఒక మనిషిని రక్షించుకుంటున్నది ఆయన ఉద్దేశం ఏమిటో మనకి తేటగా తెలుస్తున్నది. అయితే ఆయన ఉద్దేశం ఏదో సాక్షులుగా, రాయబారులుగా, దాసులుగా, లేక సేవకులుగా, కుమారులుగా అంతవరకే కాదండి. అసలైన ఉద్దేశం ఏమిటి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. చదువు. 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కది, కుమారుని యొక్కది, పరిశుద్ధాత్మ యొక్కది నామములో. కనుక ఆయన చిత్తం ఏమిటంటే సమస్త జనులు కూడా ఆయనకు శిష్యులుగా, శిష్యురాలుగా చేయబడాలి. మొదటి మెట్టు ఆత్మరక్షణ. బాప్తిస్మాక్షణ ద్వారా రక్షణ స్థిరపరచబడుతుంది. బాప్తిజాన్ని బట్టి రక్షణ కలగదు. రక్షించబడిన వ్యక్తి బాప్తిస్మాక్షణ ఇస్తాడు. తర్వాత శిష్యుని అనే గాడి క్రిందకి ప్రతి ఒక్కరు రావాలి అనేది ప్రభు యొక్క చిత్తంగా గుర్తుకోవాలి. సరే, ఉత్తమ భక్తులు మరి వారు అట్టి ఆశతోనే వారు జీవించారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో మొదటి 10 వచనాలను మార్చి చదువుకున్నాము. భూమి మీద మనకుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి బట్టి కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకముందు మనకున్నదని ఎరుగుదుము. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మూసుకొచ్చున్నాము. ఇది తీసివేయవలని కాదు కానీ మత్స్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపై ధరించుకొని కోరుచున్నాము. వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనుచున్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున ఆ మంచివైనను సరే, చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనవంతరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. అక్కపౌలు ఉత్తమ భక్తులు వారి వారి సిల్వర్ మోస్తూ ఆదిమ సంఘం క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో వారి ప్రభుని ఘనంగా సేవించి వారంతా ఎక్కువ మంది హతసాక్షులుగా వారి నమ్మకాన్ని విడిచిపెట్టారు. వారు కలిగి ఉన్న శుభప్రదమైన నిరీక్షణే వాళ్ళు కూడా కలిగి ఉండేవారు. మనలో కూడా కనుక ఈ గుడారం శిథిలమైపోతుంది. ఈ మట్టి శరీరం, పాశ్చ భౌతిక దేహము ఇది శిథిలం అవుతుంది. ఆత్మ
ఆత్మనే నుంచి విడిచి వెళ్ళిపోతాడు. అదే శారీరక మరణం. అయితే మనకి అక్షయమైన, ఘనమైన, ఆత్మ సంబంధమైన, మహిమకరమైన పునరుద్ధాన గుడారం దేహం కూడా ఉన్నది. పునరుద్ధాన దేహం కూడా ఉన్నది. యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశాడు. 6:40 యోహాను సువార్త 6:40 చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము అంత్యదినమున నేను వానిని లేపుదును. అంత్యదినమున వానిని లేపుదును. అంటే శారీరక పునరుద్ధానాన్ని గురించి బ్రహ్మాండ వార్త. ఏదో సూక్ష్మదేహంతో ఆత్మదేహంతో అంత్యదిన శరీరంతో నేను అంటే అక్షయమైన, ఘనమైన, మహిమకరమైన శరీరం, ఆ గుణాలు మనకి ఉన్నది. ఆ శరీరాన్ని మనం ఎప్పుడైతే మందుకుంటామో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వ్యాధి ఉండదు, ఇక అక్కడ ఏ బాధ ఉండదు, అక్కడ మరణం ఉండదు. ఆ నిరీక్షణ ఇక్కడ పట్టకపోదు. ఈ విధంగా అంటూ ఆ 3-4 వచనాల్లో వారు దైవ సేవకులు నమ్మకమైన సేవ చేసేవారైనా ఆ శరీరంలో ఉన్న ఆ చిన్నవయ్యే శరీరం, క్షయమయ్యే దేహం, వ్యాధులుగానే ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో పెట్టి 3 సేవలు ఎదురయ్యే శ్రమలు, తిరుగులు, ఇబ్బందులు పెట్టి 3 ఉంటూ ఉన్నది. కానీ అదే సమయంలో వాళ్ళు సముద్రమైన నిరీక్షణ కూడా కలిగి ఉన్నారు అన్నట్టు. 5వ వచనంలో చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు సత్యకరువుగా అనుగ్రహించబడ్డాడు. మనలో ఆయన నివాస వృత్తి ఉన్నాడు, మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు లేదు, మన పోకడ కొరకు. మనం ఆత్మీయంగా సిద్ధపరిచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన గమ్యస్థానం, దేవుని సన్నిధానం, పరలోక రాజ్యంలో ఆయన మనల్ని తీసుకున్నాడు. అందువల్ల ఏమిటంటే ఆయన ఆలోచనలో చూపు వల్ల కాక విశ్వాసం వల్లనే నడుచుకుంటున్నాం. ఏవైతే కనపడుతున్నాయో వినపడుతున్నాయో అవి కాదు, కానీ దృశ్యమైన నిత్యములు అదృశ్యమైన అన్నట్టు. తర్వాత అంటాడు, మరి దేహంలో ఉన్నంత వరకు మనం భూమి మీద ఉన్నాం, శరీరపడిన నేల మీద పద్మకూల ప్రభు సన్నిధానంలో, పద్మకూల శాపం లేదు, పాపం లేదు, అక్కడ లేవు. అయినా మన ధైర్యం ఉంది. తర్వాత ఆ నిరీక్షణ ఏమిటో 8వ వచనంలో చూస్తే, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునందు నివసించుటకు ఇష్టపడుచున్నాను. క్షయమయ్యే, బలహీనమైన, ఘనహీనమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టి అక్షయమైన ప్రభువునందు నివసించుటకు. తర్వాత వారి ఉత్తమ భక్తుల యొక్క ప్రేమ తనలో కూడా ఉన్నట్లే చేశారని చెప్పారు. ఇప్పుడు చూడండి, వాడి తీర్మానం ఏమిటి? 9వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. 5వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమైన వల్ల విగులా. ఇది శ్రేష్టమైన తీర్మానం. ఏంటి? నేను బ్రతుకున్నా దేవునికి ఇష్టంగా చనిపోయినా, ఒకవేళ హతసాక్షిగా చనిపోతే అదే దేవునికి ఇష్టం అయితే అది నాకు ఇష్టం. కనుక నేను బ్రతుకున్నానా చనిపోయానా అది ముఖ్యం కాదు. నేను ప్రభుకి ఇష్టరాలుగా జీవిస్తూ ఉన్నానా లేదా? 8వ అధ్యాయం 9వ వచనం. వ్యవహార సువార్త 8వ అధ్యాయం 9వ వచనం.
చదవండి. నన్ను పంపినవాడు తర్వాత మనం చూస్తే ఎందుకనగా తను జరిగించిన క్రియలు చెప్పుకోవడానికి మంచి కానీ ప్రతివాడు క్రీస్తు న్యాయపేట అక్కడ బహుమానాలు క్రీస్తు న్యాయపేట ఎదుట తీర్పు కాదండి. క్రీస్తు న్యాయపేట ఎదుట నువ్వు పాపంలో చనిపోయావు కనుక నీ గమ్యం పాతాళం ఇచ్చినాక కాదు. క్రీస్తు న్యాయపేట ఎదుట మనం చేసిన సేవ విమర్శలోకి తీసుకురాబడుతుంది. రక్షించబడిన తర్వాత మనం ఎలా జీవించామో విమర్శలోకి తీసుకురాబడుతుంది. అక్కడ బహుమానాలు కనుక మరి మనం జ్ఞాపకం చేసుకున్నాము. యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి ఆరోగ్యంగా వారు బలంగా చురుగ్గా ఉంటూ సేవ చేయడం ఎంత విలువైందో అది కూడా ఆయన దృష్టికి అంతే విలువైంది. కనుక కుటుంబ సభ్యులకి ఎడవాపులు పెట్టి దుఃఖమనే కలుగుతుంది. అయితే వాక్యం స్పష్టంగా ఉంది. ప్రభువునందు మృతులు ధన్యులు అంటాడు. మరి లోకస్తులు కానీ శాపగ్రస్తం అట్లాగా ప్రభువునందు, అలాగే క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు నందు క్రీస్తుకు వెలపడ. అలాగే ఎవడైనా క్రీస్తు నందు ఉన్నాడో వాడు కొత్త సృష్టి. క్రీస్తు నందు మరణము నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నారు. ఇదిగో ఈ రాసులు నిర్మించిన సమయం మళ్ళా నేను నాతో మాట్లాడుతున్నాను. నాలో జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. క్రైస్తవ ఇక రెండవది ప్రభా సువార్త చాలా సార్లు విన్నాను. ఇంకొప్పుడు దాన్ని విరాట్ గాయాల కొద్ది రక్తం కాచి ప్రాథమిక సాక్ష్యంలో వాళ్ళ సహోదరి ప్రభుత్వం ఆయన రెండవ రాకడలో చూడై ఉన్నాం, కలుసుకుని ఉన్నాం. ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటల ద్వారా సహోదరులు విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులు, సంఘస్థులు, బంధుమిత్రులు, రక్త సంబంధికులకి ఆదరణ కలగజేయను గాక. ఆ సమయంలో ఎవరైతే చూడలేదో అటు వారు వరుసలో రావాలని మనం చేస్తూ ఉన్నాం. వంటిగా ప్రేమించిన మా ప్రేమ గల ప్రేమలకు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభా, మీ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఈ మధ్యన కాల సమయంలో మీ దగ్గర చేయాల్సిన సందర్భము సమస్తం ఎరిగి ఉన్న దేవుడుగా మీరు ఉంటున్నందుకు కూడా స్తోత్రులు. పిలాసుని పాలనను బట్టి వందనములు ప్రభా. ఈ లోకంలో జీవింపజేశారు. నిన్ను తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు చెల్లించుకుంటాను. నీ రక్షకులను అంగీకరించడానికి, నీ పిలుపుని అందుకొని ప్రభా ఈ లోకంలో సేవ చేయడానికి మీరు ఇచ్చిన కృపంతని బట్టి కూడా వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రభా అనేక సంవత్సరంలో నీ యొక్క పరిచర్యలో తనంటూ వచ్చిన విధానం బట్టి, మీరు వాడుకుంటూ వచ్చిన విధానం బట్టి కూడా స్తోత్రాలు ప్రభా. నేటి దినాన నీ పరలోకం పిలుపు అందుకోబడడానికి కూడా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు చెల్లించుకుంటున్నాను. తన జీవితాన్ని బట్టి, తన పరిచర్యను బట్టి, సాక్ష్యాన్ని బట్టి వందనములు ప్రభా. నీ మాటలు మేము వింటూ వచ్చినాం. ప్రభుత్వం మృతులు ధన్యులు అని ప్రభా. నీ యందు తను ఈ లోకాన్ని విడగడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనములు. నీవు అనేక మంది మాటలు వింటూ వచ్చారు. ఇంకెవరికైతే రక్షణ తీర్మానం లేదో వారు కూడా నేను రక్షకుని అంగీకరించడానికి, రక్షణ పొందిన వారు ఈ లోకంలో తమ యొక్క పిలుపు కొరకై సిద్ధపడడానికి సహాయం చేయండి. కుటుంబాన్ని మీరు ఆదరించి బలపరచమని ముందున సమయం మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాఠ సంఖ్య 721, పాత పాఠవస్తువులో 705. ప్రియయేసు రాజును నేర్చుచిన కాదు మహిమలో నేను ఆయనతో నృత్యించాను. 721 పాత పాఠవస్తువులో 705.
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను, బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోని నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, దూతలు వీణాలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, హల్లెలూయా పాటలు పాడుచుండా, హల్లెలూయా పాటలు పాడుచుండా, ప్రియ యేసుతోను నేను ఉల్లాసితును, ప్రియ యేసుతోను నేను ఉల్లాసితును. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ముండ్ల మకుటం పైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు, ముండ్ల మకుటం పైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదం, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదం. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. యేసు ప్రభువా నీవే మహిమా నీవే నిత్య రక్షణ నీరని పొందుతును, ఎనలేని ధనము నీవేగా, నిశ్చయముగా నీ పొందుతును. యేసు ప్రభు జయ నీ శక్తితో